అంకాపూర్లో సాధారణంగా రైతులు కొత్త కొత్త వంగడాల తయారీ, కొత్త కొత్త పంటల సాగు మీద దేశం దృష్టిని ఆకర్షించారు. కానీ వినోద్ రెడ్డి అనే రైతు ఆయన వ్యవసాయం చేస్తున్నారు. మిగతా గ్రామస్తులందరితో పాటు వ్యవసాయం చేస్తూనే కొంత స్పోర్ట్స్ పైన ఆసక్తి ఉండడంతో దానికి సంబంధించినటువంటి ఫోటో కలెక్షన్ చేసిండు. వివిధ స్పోర్ట్స్ మ్యాగజైన్ కావచ్చు, ఇతరత్ర అన్ని మ్యాగజైన్స్ నుంచి దాదాపు 1986 నుంచి ఇప్పటి వరకు కూడా ఆయన అన్ని కలెక్షన్ చేశారు. మాట్లాడదాం ఆయనకి ఎట్లా ఆసక్తి వచ్చింది. నేను 1985లో బెన్సన్ అండ్ ఎడ్జెస్ కప్ మన ఇండియా గెలవడం జరిగింది. దాంట్లో మేనేజర్ సిరీస్గా రవిశాస్త్రి గారు వస్తే వారికి ఆడి కారు ప్రజెంట్ చేశారు. అప్పటి నుంచి ఇది ఏదైనా క్రీడల గురించి ఏదైనా మ్యాగజైన్ ఉందా అని చెప్పి తెలుసుకుంటే ఈ స్పోర్ట్స్ స్టార్ ఉందని తెలిసింది. 86 నుంచి నేను ప్రతి వీక్లీ తీసుకుంటూ నేను ఈ 2014 వరకు ఈ మ్యాగజైన్ కొన్నాను, స్పోర్ట్స్ స్టార్ మ్యాగజైన్. దాంట్లో వచ్చినటువంటి ముఖ్యమైన ఘట్టాలు అన్నిటినీ భద్రపరిచి ఈ ఫోటో ఎగ్జిబిషన్ నిన్నటి నుండి ఈరోజు కూడా కొనసాగుతుంది. వాటిలో ముఖ్యమైనటువంటిది ఏదైనా వస్తే దాన్ని కట్ చేసి జాగ్రత్త పరుచుకున్నాను. ఇది ఒక 28 సంవత్సరాలు కొన్నాను, 1986 నుంచి 2014 వరకు. దాంట్లోంచి ముఖ్యమైనటువంటి ఘట్టాలను సేకరించి ఈ ఫోటో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. నా మిత్రుల సహకారంతో ఈ వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్, జీనియస్ బుక్ రికార్డ్స్ వారి సమాచారాన్ని తెలుసుకొని వారికి మెయిల్ పంపిస్తే రికార్డ్ అవుతుంది మీ పేరు మీద, ఇంతవరకు మేము ఎక్కడ కూడా ఇంత పెద్ద ఎగ్జిబిషన్ జరగలేదంటే వారి సహకారంతో నిన్న ఈ కార్యక్రమం చేశాము. వారు వచ్చారు, చూసి అంతా తిలకించిన తర్వాత మాకు ఈ వండర్ బుక్ రికార్డులో మాకు స్థానం కల్పించారు. ఈ వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ది 175 దేశాల్లో ఉంది. నేను ఒక చిన్న కార్యక్రమంగా, ఒక చిన్న హాబీగా మొదలుపెట్టి చేసిన ఈ కార్యక్రమం ఇంత వండర్ రికార్డ్ అయితే, ప్రపంచ రికార్డ్ అయితే నేను ఊహించలేదు. కానీ జరిగింది, నాకు గుర్తింపు వచ్చింది. నాతో పాటు మా గ్రామానికి కూడా పేరు రావడంతో నేను చాలా సంతోషపడుతున్నాను. మా అంకాపూరు వ్యవసాయ రంగంలో పేరు వచ్చింది. మా పిల్లల్ని కూడా అమెరికా పంపించాము. నాకు కూడా ఏంటంటే ఈ కలెక్షన్ ద్వారా అంకాపూర్ పేరు జాతీయ ఇంటర్నేషనల్ స్థాయిలో రావడం వల్ల నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ కార్యక్రమానికి ముఖ్యంగా మా గ్రామస్తులందరూ సహకరించి నిన్నటి కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. అంటే నేను వ్యవసాయం చేసిన తర్వాత మధ్యాహ్న టైంలో మేము రెస్ట్ తీసుకుంటాము. తోట పని చేసి వచ్చిన తర్వాత 3-4 గంటలు రెస్ట్ తీసుకుంటాము. ఎట్లా అంటే 12కి వచ్చి మళ్ళీ 4 దాకా ఇంటి వద్దన ఉంటాము. మా ఆడవాళ్ళు వ్యవసాయ పనులు చూసుకుంటారు కాబట్టి ఆ టైంలో నేను అన్ని కలెక్షన్ చేసి పిన్నులతోటి ఒక ప్లాస్టిక్ కవర్లో సేకరించి భద్రపరుచుకున్నాను. ముఖ్యంగా దీనికి ఒక బీరువానే కేటాయించాను. వీటి ఏంటంటే ఎలుకల బారి నుండి, చెదల బారి నుండి రక్షించుకోవడానికి బీరువాలనే భద్రంగా పెట్టాను. ఒక 5 సంవత్సరాల నుంచి కలగంటున్నాను ఇది ఒక రికార్డు చేయాలంటే ఈరోజు ఈ విధంగా రికార్డు కావడం నాకు సంతోషం కలిగించింది. మీరు సేకరించినటువంటి మ్యాగజైన్స్, మీరు సేకరించినటువంటి కటింగ్స్లో మీకు చాలా నచ్చినటువంటి అంశాలు ఏంటి? ముఖ్యంగా జిమ్మీ లేకర్ గారు ఒక టెస్ట్లో 19 వికెట్లు తీసింది. 1960లో ఫస్ట్ టెస్ట్ టై అయింది. మళ్ళీ 1986లో ఇండియా ఆస్ట్రేలియా మ్యాచ్ టై అయినది. టెండూల్కర్ వన్డే క్రికెట్లో తొలిసారి 100 కొట్టింది. సచిన్ టెండూల్కర్ టెస్ట్లో వన్డేలో కలిపి 100 సెంచరీలు చేసింది. అదేవిధంగా ఇండియాకు వరల్డ్ కప్ రావడం, ఆ వరల్డ్ కప్లో చివరికి వికెట్ పడిన తర్వాత మన ప్లేయర్స్ సెలబ్రేషన్ చేసుకుంటూ పెవిలియన్కి వచ్చినది. అది ఇక ఫార్ములా 1 మైకేల్ షూమాకర్ అంటే నాకు చాలా అభిమానం. వారు గెలిచినటువంటి రేసింగ్లో ఆ ఫోటోలు, టెన్నిస్లో నాకు స్టెఫీ గ్రాఫ్, బోరిస్ బేకర్ అంటే ఇష్టం, వాళ్ళ ఫోటోలు కూడా ఉన్నాయి. ఇట్లా ఈ మన అంతర్జాతీయంగా అయినటువంటి ముఖ్యమైన ఆటలు, ఇప్పుడు ఫుట్బాల్కి వస్తే నాకు పీలే గారు, మారడోనా, బెకహాం వాళ్ళ ఫోటోలు కూడా ఈ ఫోటో ప్రదర్శనలో ఉన్నాయి. ముఖ్యంగా అథ్లెటిక్స్లో మన ఉసేన్ బోల్ట్ గారు 100 మీటర్లను 9.56 సెకండ్లో సాధించినటువంటి అది కూడా ఉంది.
అన్ని ప్రపంచ ఇంటర్నేషనల్ స్పోర్ట్స్కి సంబంధించిన ప్రతి ఈవెంటు ఈ మా ఎగ్జిబిషన్లో ఉంది. చాలా సంతోషంగా ఉంది. నిన్న మార్నింగ్ ఎగ్జిబిషన్ స్టార్ట్ అయింది. స్టార్ట్ అయినప్పుడు నన్ను అడిగారు, ఈ తరం వాళ్ళు మాకు తెలియదు ఎవరెవరంటే ఆ ప్లేయర్ల గురించి అందరికీ ఎగ్జిబిషన్ చూస్తున్న వాళ్ళందరికీ వివరంగా చెప్పాను. ఇప్పుడు ఇది జిమ్మిలేకర్ గారి ఫోటో చూసి అసలు గుర్తుపట్టలేరు ఎవరైతే అంటే ఈయన క్రికెట్లో ఒక పెద్ద లెజెండ్, ఒక టెస్ట్ మ్యాచ్లో 19 వికెట్లు తీశాడని చెప్పాను. ప్రతి పరిచయం లేని క్రీడాకారుల గురించి కూడా వాళ్ళకు వివరంగా ఈయన ఈ సంవత్సరం నుంచి ఇప్పటివరకు ఆడాడు, ఇతని పేరు మీద ఈ రికార్డు ఉందని చెప్పి వివరంగా చెప్పడం జరిగింది. విషయం ఏంటంటే మీరు అన్నట్టు ఇది ఒక చిన్న హాబీగా మొదలుపెట్టి నేను చాలా భద్రపరిచాను. కానీ ఇంత ప్రపంచ రికార్డ్ అయితే అనుకోలేదు. నాకు ముఖ్యంగా ఈ వండర్ బుక్ ఆఫ్ రికార్డ్ కోఆర్డినేటర్ అయినటువంటి తెలంగాణ రాజు గారు వారి సహకారంతో ఈ రికార్డు నాకు సొంతమైంది. వారికి నా కృతజ్ఞతలు.